కొంచెం ఓపిక చేసుకుంటే కందగడ్డని కూడా కరకరమనిపించేయచ్చు. ఏమంటారు? ఓపిక చేసుకుందామా? ఈరోజు మన సరీస్ కిచెన్లో కందగడ్డ ఫ్రై, ఫిష్ ఫ్రైలా అనిపిస్తుంది చూడ్డానికైతే. టేస్ట్ కూడా కరకరమంటూ వేడివేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగా నంచుకొని తినొచ్చు. కందగడ్డ తినని వాళ్ళ చేత కూడా తినిపించేయచ్చు. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కందగడ్డ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఈ కందగడ్డను కోసేటప్పుడు మాత్రం ఒక్కటంటే ఒక్కటి టిప్ ఫాలో అవ్వాలి. అదే అండి, చేతికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చేతికి అంతా పూసుకుంటే ఈ కందగడ్డ కోసినప్పుడు దురద అనేది పెట్టదు. ఎందుకంటే ఖచ్చితంగా కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అనే సామెత కూడా గుర్తుండాలి మీకు. సో అలా ఆయిల్ పూసుకొని కందగడ్డని ఈ విధంగా ఈ షేప్లో చాప్ చేసుకున్నాను. ఈ తరిగిన కంద ముక్కలన్నీ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా బాండీలో మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ చేయండి. హాఫ్ పార్ట్ వరకు కుక్ అయితే సరిపోతుంది. అటు ఇటు తిప్పుకోండి. అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి. ఇవి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. తడి అనేది ఏమాత్రం ఉండకూడదు. అందుకని ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత వాటిని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి పేస్ట్ తయారు చేసుకుందాం. 1 కప్పు బియ్యపిండి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకొని అన్నిటినీ ఇలా కలుపుకోండి. ఒక నిమ్మకాయను కూడా పిండండి. టేస్ట్ అనేది బాగుంటుంది, హైలైట్ చేస్తుంది అనమాట. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇంకొంచెం సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. 1 స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి. కమ్మగా వస్తుంది, ఫ్రై ఐటెం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు బాయిల్ చేసి స్ట్రైన్ చేసి ఆరబెట్టుకున్న కందగడ్డ ముక్కల్ని కూడా వేసి వీటన్నిటికీ ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా చూసుకోండి. ప్రతి దానికి బాగా పట్టేలా కలుపుకోండి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనకు 15 మినిట్స్ అయిపోయింది. దీన్ని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. ప్రతిదీ కూడా బాగా కరకరలాడాలి. అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి మనకి ఇలా రెడ్గా వస్తుంది. అదే మనం కలర్ వాడాలి అనుకున్నప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ వాడకుండా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వాటిని తీసి మనం వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. కింద మనం ఆయిల్ అంతా ఎక్కువ కాకుండా ఆయిల్ పేపర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కరివేపాకును కూడా వేయించి వాటి మీద చల్లుకుంటే మనకు వేడివేడిగా కరకరమంటూ కందగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు చెప్తే కానీ తెలుసుకోలేరు కందగడ్డ అని. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.